బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. ఈ మాస్ మూవీ బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్గా విడుదల కాబోతుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన చిన్నపాటి టీజర్ అయితే ఒక రేంజ్లో ఉంది. సరికొత్త బాలయ్యని చూడబోతున్నామనే సంకేతాన్ని కూడా ఇచ్చింది. అభిమానులైతే డాకు మహారాజ్ ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి మొదటి వారంలో జరుగుతుందనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ రోజే ట్రైలర్ రిలీజ్ కూడా ఉంటుందని, పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక బడా స్టార్ ముఖ్య అతిథిగా రానున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో ఆ బడా స్టార్ ఎవరనే చర్చ ఇప్పుడు అభిమానులతో పాటు మూవీ లవర్స్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక డాకు మహారాజ్కి దర్శకత్వం వహించిన బాబీ తన గత చిత్రాలతో పాటు బాలయ్య గత చిత్రాలను మించిన విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో తెరకెక్కిస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక డిసెంబర్ లేదా జనవరిలో ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ ట్రైలర్ దుమ్మురేపే స్థాయిలో ఉంటుందట. యాక్షన్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో జెర్సీ భామ శ్రద్ధా శ్రీనాథ్ ఓ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా మరొక కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత తనకు సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేసేందుకు బాలకృష్ణ రెడీ అయ్యారు. ఇటీవలే ఆ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.